కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి అనేక విషయాల పట్ల మనం మాట్లాడిండు. మనమందరం ఉద్యోగ మేధావి వర్గం సమాజానికి ఒక దిక్సూచిలాగా ఉండేవాళ్ళం. మన ఉద్యోగ హక్కుల కోసం, మన సమస్యల కోసం పోరాడుతూనే సమాజ శ్రేయస్సు కోసం తపన పడేవాళ్ళం. ఈ తపన పడేటువంటి మనం సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ, ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల మీద కానీ, ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి అనుగుణంగా మనం స్పందించకపోతే మనం మన కర్తవ్యం నిర్వహించినట్టు మాత్రం కాదు. ఉద్యోగులకి అనేక రకాల ఆంక్షలు ఉండొచ్చు కాక, ఉద్యోగి మాట్లాడకూడదు, ఉద్యోగి ప్రశ్నించకూడదు, ఉద్యోగిలాగా ఉండాలని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. ఉద్యోగిలాగానే ఉంటాడు, కానీ దేశ పౌరుడిగా, రాష్ట్ర పౌరుడిగా, సగటు మనిషిగా స్పందించేటువంటి పద్ధతి ఉంటుంది. దాన్ని తప్పకుండా అంగీకరించాల్సిన శక్తి ఉన్నది. ఇవాళ మన దేశం రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకొని 1950లో రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకొని ఇవాళ 2021లో ఉన్నాం. 71 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రపంచంలోనే ఇంత గొప్ప రాజ్యాంగం లేదు అని చెప్పి ప్రతి స్వతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట సాక్షిగా ప్రజల ముందు మనం మాట్లాడుతూ ఉంటాం. అన్ని రాష్ట్రాలు కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ రాజ్యాంగ స్ఫూర్తి, రాసుకున్న రాతలు 100కు 100% అమలే కనుక ఉంటే మనం ఇప్పటికి కూడా ఈ క్రిమిలేయర్ గురించో, రిజర్వేషన్ల గురించో మాట్లాడుకునే అక్కడ ఉండకపో. పాపం అంబేద్కర్ గారు నా దేశం పరాయి పాలనలో మగ్గింది కాబట్టి ఈ అసమానతలు ఉన్నాయి, ఈ కులాలు మతాలటువంటి వైవిధ్యం ఉంది, నా దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత, సొంత పాలన వచ్చిన తర్వాత తప్పకుండా మాయమైపోతాయని చెప్పి కళ్ళగన్న వ్యక్తి అంబేద్కర్ గారు. కానీ ఇవాళ కూడా మనం ఏబిసిడీల వర్గీకరణ గురించి మాట్లాడుకుంటున్నాం. మాకు కూడా రిజర్వేషన్లు పెంచమని చెప్పి మాట్లాడుకునేటువంటి చూస్తున్నది. చాలాసార్లు ఒక మాట చెప్పేది, అది కొంతమంది కోపం వస్తుండొచ్చు. ప్రతి దానికి మెరిట్ ఉంటుంది. మెరిట్ లేకుండా టీచర్ నౌకరు రాదు, మెరిట్ లేకుండా మెడికల్ సీట్ రాదు, మెరిట్ లేకుండా ఇంజనీరింగ్ సీట్ రాదు. కానీ పాలించే వాళ్ళకు కూడా మెరిట్ ఉండాల్సిన శక్తి ఉన్నది. ఆ మెరిట్ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకునే మెరిట్ కావాలి. అంబేద్కర్ గారు చాలా విషయాలు చెప్పిండు, కానీ ఒక సూత్రం, ఒక మాట, మొత్తం రాజ్యాంగంలో ఎసెన్స్. ఈ దేశంలో అనేక రకాల అసమానతలు ఉన్నాయి, ఈ దేశంలో పేదరికం ఉంది. నా దేశం సంపద సృష్టించబడితే ఆ సంపద సమస్త ప్రజల అవసరాలు తీర్చగలిగేదిగా ఉండాలని చెప్పి డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పిన మహనీయుడు డాక్టర్ అంబేద్కర్. అంబేద్కర్ గారి జయంత్యోత్సవాలు జరుగుతూ ఉన్నాయి, అంబేద్కర్ గారి వర్ధంతోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అంబేద్కర్ గారి పేరు ప్రవచించని పార్టీలు ఉండవు, నాయకులు ఉండరు, కానీ ఆ స్ఫూర్తి మాత్రం అమలు కావట్లేదు. అందుకే ఇవాళ మెరిట్ కావాల్సింది పాలించే వాళ్లకు, ఆ మెరిట్ తప్పకుండా రాజ్యాంగం యొక్క స్పిరిట్ ఏందో అర్థం చేసుకునేటువంటి పద్ధతి కావాలి.
ఆనాడు మనం సోషలిస్టిక్ ఎకానమీ ప్యాటర్న్ రావాలని చెప్పి జాతీయం చేసింది బ్యాంకులని. దున్నేవారికే భూమి కావాలని, బ్యాంకుల జాతీయకరణ కావాలని అనేక రకాల ప్రోగ్రెసివ్ స్టెప్స్ తీసుకున్నాడు. ఈ దేశం హర్షించింది, సంబరపడ్డది. కానీ ఇవాళ ఎందుకో కానీ సంపద సృష్టించబడ్డది, ఆ సంపద కేంద్రీకరించబడ్డది. కేంద్రీకరించబడడం అనేది రాజ్యాంగానికి విరుద్ధమైంది. ఇవాళ కాన్సన్ట్రేటెడ్ ఎకానమీ లీడ్స్ టు పావర్టీ. ఇవాళ సంపద ఇంతకుముందు మా మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా ఒక అంబానీ సంపద 13 లక్షల కోట్ల రూపాయలు పెరిగిందని చెప్పి వార్తలు వచ్చినాడు, సంబరపడుతున్నది. కానీ ఈ సంపద అనేక పేదల ఆకలిని పెంచుతుందని అసమానత పెరుగుతుందని చెప్పి మాత్రం ఎవరు భావించట్లేదు. ఇవాళ ఉద్యోగులుగా ఇది మన కర్తవ్యం, ఇది మన కర్తవ్యం. ఆనాడు ఏ స్ఫూర్తితో, ఏ మంచి ఆశయంతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామో ఇవాళ వాటన్నింటి కూడా నిర్వీర్యం చేసుకుంటూ పోతాం. ఎలుకల బాధకు ఇల్లు తగలబెట్టుకోకూడదు. ఇవాళ ఎలుకల బాధకు ఇల్లు తగలబెట్టుకోవడానికి ఉండే నిర్ణయాలు. ఎల్ఐసి ఏం నష్టపోయిందని చెప్పి అలా ప్రైవేట్ పరం చేస్తున్నారు మీరు. రైల్వేస్ ఏం నష్టం వచ్చిందని చెప్పి ప్రైవేట్ చేస్తున్నారు మీరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక ఉన్నాయి. చివరికి దేశంలో 170% మంది ప్రజలు భావించే జీవించేటువంటి పల్లెలలో భూమిని నమ్ముకొని భూతల్లి ఒడిలో జీవించేటువంటి రైతాంగాన్ని కూడా చివరికి కార్పొరేటీకరణ జరగాలని చెప్పి చేస్తూ ఉంటే ఏదో కొద్దిమంది కొన్ని ప్రాంతాలే ఉద్యమాలు చేస్తున్నారని చెప్పి భావిస్తే అది ఎంత బాధ అయితే ఒకసారి అర్థం చేసుకోండి. మనకు అక్కడి ఆక్రందనలు మామూలుగా స్పందిస్తారు కాక, కానీ తప్పకుండా ఏనాడు ఒకనాడు నీ గడప కూడా తగ్గుతాయి అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఈ దేశంలో దౌర్భాగ్యం ఎవరి అవసరం ఉంటుందో వాళ్ళే నిర్ణయించే పద్ధతి, ఎవరికి చైతన్యం ఉంటుందో వాళ్ళే మాట్లాడే పద్ధతి మంచిది కాదు. తప్పకుండా మనిషి సంఘజీవి, సంఘశక్తి అని మనం ఏదైతే అంటామో డెఫినెట్గా ఇవాళ నీ సంఘం, నీ మన బీసీ ఉద్యోగుల కోసం ఎట్లా కొట్లాడుతున్నామో ఈ దేశంలో ఉన్నటువంటి ఎక్కడ గొంతెత్తి ప్రశ్నించినా, ఎక్కడ ఉద్యమాలు జరిగినా ఆ ఉద్యమాలు ప్రజలకు అనుకూలమైనప్పుడు తప్పకుండా ఆ గొంతుకకి మన గొంతుకు కావాల్సిన శక్తి ఉందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఎస్, నేను మంత్రిగా ఉండొచ్చు కాక, కానీ నేను మొదటగా మనిషిని. నేను నా గ్రామీణ ప్రాంత ప్రజలు బతికేదంతా కూడా వ్యవసాయం మీద. ఇలా ఆ వ్యవసాయం చల్లగలేకపోతే ఏ ఐటీ రంగమో, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ రంగమో, ఏ సర్వీస్ సెక్టారో ఇన్ని కోట్ల మందికి అక్కలు తెచ్చుకొని అన్నం పెట్టగలిగే సత్తా లేదని చెప్పి ప్రూవ్ అయిన తర్వాత కూడా ఇవాళ ఆ చల్లగా బతికే గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాల్లో కూడా ఇవాళ చిచ్చు పెట్టే ప్రయత్నం, వాళ్ళ కళ్ళలో మట్టి పెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి మనకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము రాజకీయాల గురించి మాట్లాడతలేం, మేము పార్టీల గురించి మాట్లాడతలేం మేము, కానీ తప్పకుండా ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజల సమస్యలే ఇతివృత్తంగా, ప్రజల జీవితాలే ఆలోచనగా మెలగాలి తప్ప దానికంటే భిన్నంగా మెలగద్దని చెప్పి మనం మనస్ఫూర్తి కోరుతున్నాం. ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామిక దేశం మన భారతదేశం. ఇక్కడ ఓట్లేసి గెలిపిస్తుండొచ్చు కాక ఎవరినైనా మనం, ఒక ప్రభుత్వం పై ఒక ప్రభుత్వం వస్తుండొచ్చు కాక, కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ప్రజల ఆస్పిరేషన్స్ ఏందో, ప్రజల అవసరాలు ఏందో వాటికి అనుగుణంగా చర్చలు జరగాలి, వాటికి అనుగుణ నిర్ణయాలు జరగాలి తప్ప ప్రజలు కోరుకోనటువంటి, ప్రజలు మెచ్చనటువంటి, ప్రజల జీవితాల్లో మంటలు లేపేటువంటి నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికి ఉండదనే విషయాన్ని గుర్తించాలని చెప్పుకుంటున్నాను. మనం అనుకుంటాం అప్పుడప్పుడు కొంత చైతన్యం తగ్గిందని. చైతన్యం ఎప్పుడు తగ్గదు, అది అవసరాన్ని బట్టి మండుతూ ఉంటుంది తప్పకుండా. ఇవాళ ఈ దేశంలో జరుగుతున్న అనేక పరిణామాల మీద కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన కొంత
స్తబ్దత ఉండొచ్చు కాక, వ్యత్యాసం ఉండొచ్చు కాక, కానీ సందర్భం వచ్చిన మాత్రం తప్పకుండా మనం స్పందిస్తారు. నేను ఉద్యోగులుగా మీకు నా వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎప్పుడు కూడా కుటుంబ సమస్యలు మన వ్యక్తిగతమైన అనేక ఉంటాయి, కానీ చైతన్యవంతమైన మనంగా సమాజంలో జరిగిన మార్పుల మీద సంఘాలుగా ఎప్పటికప్పుడు స్పందించాలని, ఆ దిశగా ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.